ఏమైంది మర్చి ఇంకెంతసేపు చదువుతావే? నేనే భయపడకుండా తయారైతే నువ్వేమో అటు చదవడం పడుతుంది ఇటు చదవడం పడుతుంది. ఎప్పుడు వస్తావే? ఎప్పుడు పోదాం ఇంకా? అయ్యో ఆగరాదు, ఈ సామాన్ అంతా ఎటు దటి చదవకపోతే ఎత్తుకోవరా? మనం పోయేదే పోలీస్ స్టేషన్ కా, ఏ టైం అవుతుందో ఎదువారు అవుతుందో. కాదే పోదామంటివి, చదువుకుంటుంటా వాడితివి. దబదబా పోతే దబదబా అర్థం కావచ్చు. అచ్చుడవుతుందో నువ్వు అటే ఉండుడవుతుందో, నేను ఆడంగంటే మా గారింటికి పోవుడవుతుందో, ఏమవుతుందో ఏమెరక. అగో మళ్ళీ గిట్లాంటివేందే? అక్కడ నన్ను కొడతారు కావచ్చు, అయితే నేను రాను పోయిగా. ఏమన్నా లేని కథ పెట్టకు, నడువు ఎటు ఎటు చదివినాక. సరే పోదాం కానీ అక్కడ నన్ను పోలీసు వాళ్ళు కొడతాడే నువ్వేం చేస్తావు మరి? కొడతా అంటే నేనెందుకు ఊకుంటా? నేను ఊకుంటాను అనుకుంటానవా? అబ్బా నీ సంగతి నాకు తెలిసే. నీది బంగారం అసలు రోత గుణం అనుకున్నా కానీ నీది మంచి గుణమే, మంచి గుణం. అబ్బో నువ్వు ఊకుండవు. మరి గట్టిగా లొల్లి పెట్టాలి, కొట్టద్దని గట్టిగా నాలే. నేను అట్లా ఎందుకంట? నిన్ను కొడతా అంటే నేను అక్కడ ఎట్లా చూసుకుంటూ ఉండాలి? బయటికి పోయి కూర్చుంటా. అమ్మో ఇదేందే? నువ్వేదో కాపాడతావు అనుకుంటా, నువ్వు సపరేట్గా బయట పోయి కూర్చుంటావు వానే. నిన్ను కొడతా అంటే నేను చూస్తే నాకు పానం కలుకుమంటది, అందుకనే బయటికి పోయి కూర్చుంటానంటాను. ఏం కాదు వద్దామని నన్ను కొడతా అంటే నువ్వు ఆన్నే ఉండే. నువ్వు ఉన్నందుకన్నా చూస్తాందేవా, వాళ్ళ భార్య చూస్తుందని చెప్పి తక్కువ కొడతారు. ఉన్నాడు. అబ్బా దొరికినవరా బుచ్చపతి. ఎన్ని రోజులు అవుతుంది నీ గురించి వెతకబట్టి. పోతా ముందుగాలు పోయి దండం పెడతా సార్, కాలు మొక్తా సార్ అంట. ఇక అయిపోతుంది ఏమన్నారు. అరే బుచ్చపతి ఎన్ని రోజులు అవుతుందా నీకు పైసలు ఇచ్చి? సంవత్సరం నుండి కుక్కని తిప్పినాడు తిప్పుతావు. నువ్వు ఆరా శ్రీనివాసు అంత మంచేనారా? నీ మంచి సైడు పక్క పెట్టు. ఇగో సంవత్సరం నుండి నాకు వచ్చే పైసలు మొత్తం పడాయి 10 రూపాయల వడ్డీతోని పైసలా? మాగిస్తా పరిచి. అగో శ్రీనివాస్ వచ్చిండే పైసలు అడుగుతాడు. అన్నయ్య పోలీస్ స్టేషన్కి పోతాను అన్నయ్య, ఇప్పుడే అన్ని అక్కడనే మాట్లాడదాంపా. అవునరా శ్రీనివాసు, ఇక పోలీస్ స్టేషన్ పోతాను. ఇక అక్కడ ఏమవుతుందో ఏమో. అగో నా పైసలు నాకు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ ఎందుకురా? ఇక పోలీస్ స్టేషన్ దగ్గరనే అన్ని కేసులు అన్ని ఇది అది మాట్లాడుకుందామని అక్కడికే పోదాం అంటాను. ఇక నీళ్ళు కూడా అక్కడికే వా. అబ్బో 10 రూపాయలు మిత్తి అంటే వానికన్నా ముందు నన్నే బొక్కలేసి తట్టున్నారు. ఇగో బుచ్చపతి నీకు వెళ్ళినప్పుడే ఈ మిత్తి ఇవ్వకుండా అది అసలే ఇరా. నేను ఉంటానా, నేను రాంతి. ఇక ఇదేంది అక్కడ మాట్లాడుకుందా అంటే వాడిచ్చ వాడే పోతాడు. పరిచి గట్ల పోతాడు ఏంది? పోలీస్ స్టేషన్ అన్న వాళ్ళే వణికిండయ్యో, అందరికి అట్లనే వణికిద్దాంపా. భయపడితే భయం లేకుండా ఏం భయం లేదు. అబ్బో ఎక్కువ మితికి ఆశపడితే ఉన్న పైసలు వేతట్టున్నది. ఈ కానుడి తక్కువ మితికి ఇవ్వాలి, పేపర్ మంచిగా రాసుకోవాలి. అబ్బా మళ్ళీ ఇదే ఆటో కొత్త అవుతుంది. బుచ్చపతి పైసలు ఇస్తే మంచిగా ఉన్న ఆటో తీసేసి కారు కొందాం అనుకున్నా. ఇక వర్షి అందరితో గిట్టని మాట్లాడానే, అందరు భయపడాలి. దెబ్బగా ఎవరు పైసలు ఇయ్యక అనాలి. నేను మాట్లాడతాపా. మాట్లాడాలి పా. అందరు అప్పులే కావచ్చు, అయితే కంప్లైంట్ ఇచ్చిలో కేసు పెట్టిల్లో. అక్కడ ఎట్లుంటుందో ఏమో, మనం అనుకుంటే సరిపోతుందా? ఎట్లుండేదే గంతేనే. నువ్వు మాట్లాడతావే, నువ్వు మాట్లాడతావు, నువ్వు పొట్టే గింత అంటున్నా కానీ నీ మాట్లాడితే నాకే భయం, వాళ్ళకి భయం కాదా? మాట్లాడతాపా, నేను చూసుకుంటాపా. చూసుకుందా. ఏంటిదమ్మా నీ సమస్య ఏంటిది? నాకు న్యాయం జరగాలి సార్, న్యాయం కోసం వచ్చిన నేను. న్యాయమే అమ్మా, పోలీస్ స్టేషన్లో న్యాయమే జరుగుతుంది. ఏంటిదో నీ సమస్య చెప్పు. ఇవాళ దాకా పెద్ద సార్ చెప్పొచ్చిన కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలి సార్ మీకు? సార్కు చెప్పినావమ్మా, ఎస్ఐ సారే నీ సమస్య నన్ను చూసుకోమన్నాడు. నా సమస్య అంటే సార్ ఒక్కరోజు మంచిగా ఉండ్రి. నా సమస్య అంటే ఒక్కరోజు మా పెద్ద మనిషి అప్పుడు వ్యవసాయం చేసినప్పుడు మిగిలిన రూపాయలన్నీ ఇక పెట్టుబడి పెట్టేది, కడమే కొంచెం దాచుకునేది. ఎక్కడ దాచినట్టు ఎప్పుడు చెప్పకపోయేది. అక్కడినప్పుడు ఇచ్చేది, కడమే కొంచెం అలా పెట్టుకునేది. ఇక పెట్టి 20 ఏళ్ళ కానీ అట్నే దాచిండు. ఎండలు కొడతా అంటే అడుగడుకు ఇక్కడ నీళ్ళు తాక్కుంటా ఈయన జాడకు తిరిగిన. సరేనమ్మా, నువ్వు చెప్పిన సమస్య అంతా నాకు అర్థమైంది. ఏంటిది నీ చేతులున్న కాగితం ఏంటిది? ఇగో సార్ ఇగో ఈ కాగితం ఇగో గిట్ట రాసిచ్చిండు. ఇంట్లో సంతకం కూడా ఉంది కదా అమ్మా. ఏం రాసిండు? నేననగా భిక్షపతిని, ఈ ముసలమ్మ దగ్గర కొమరక్క దగ్గర నగదు పెట్టె తీసుకొని ఓపెన్ చేస్తున్నా. ఇందులో ఉన్నది ఏమైనా చెరసగము, లేకపోతే 1 కోటి రూపాయలు ఇస్తా. ఇది నా ఇష్టపూర్వకంగా రాసిచ్చిన పత్రము. ముసలమ్మకు 1 కోటి రూపాయలు ఖచ్చితంగా ఇస్తా. భిక్షపతి. అవునమ్మా రాసిచ్చిండు కదా. రాసిచ్చిండు, దొరకకుండా పోయిండు సార్, అందుకే బాధ. మరి మీ ముసలాయన 2 కోట్లు సంపాదించండి అమ్మా.
ఏమో సార్ మరి మా ముసలాయన అయితే బాగానే సంపాదించిండు. ఇంట్లో ఒక రూపాయి అయ్యపోయేది, గిలగిల కొట్టుకున్నా. ఆయన కళ్ళు కూడా తాగపోయేది. మరి 1 కోటో 2 కోట్లో ఎంతో నాకు తెలియదు. నీకు ₹1 ఇస్తారని సంతకం చూడకముందే రాసిచ్చిండా అమ్మ భిక్షపతి? అవును సారు, నాకు న్యాయం చేయాలి. నాకు న్యాయం జరగానే పోలీస్తానికి వచ్చిన. ఏం కదమ్మా, నిన్న మనుషులు పోయి భిక్షపతికి చెప్పిండ్రు. ఇప్పుడు స్టేషన్కి వస్తాడు. ఒకవేళ రాకుంటే స్పెషల్ టీం పెట్టైనా దొరకబట్టుకొచ్చి నీకు న్యాయం చేపిస్తా. అందుకే సార్ నేను వచ్చింది. నాకు ₹1 రావాలి, న్యాయం చేయాలి. మీరు న్యాయం చేస్తారనే నేను నమ్మకం కొద్ది వచ్చిన మీ దగ్గరికి. అమ్మ మనలో మాట కానీ నువ్వు ఈ ఏజ్లో ₹1 ఏం చేసుకుంటావు అమ్మ? ఇంకా 4 రోజులు అయితే కాటికి పోయేటట్టున్నావు. అయ్యో గట్లంటావు సారు. ₹1 ఏం చేసుకుంటావు సారు? ₹1 నా దగ్గర ఉంటే నాకు దేనికైనా ఎక్కడికి వస్తాయి. నాకు నేను తుర్తుంటుంది. ₹1 నా దగ్గర ఉంటే బెల్లం ఉన్న కాడికి ఈగలు వస్తాయని సామెత ముచ్చట అంటారు కదా. పైసలు ఉంటేనే అందరు వస్తారు, పైసలు లేకుంటే ఎవరు కానరు. ఎటు పోయిండో ఈ మనిషి, ఈయనే ఉండమన్నాడు. ఆగో అత్తాను, ఏమైంది? ఎటు పోయినావు? ఇప్పుడే అత్తాను పోయినావు, ఎటు పోయినావు? ఇంతసేపు అవుతుంది ఇంకా రావు. అది కనబడతలేదా? నేను ఎటు పోయినా? ఏందంత పొడబొడ ఉన్నావు? నువ్వు బయటికి పోయినావు అనుకున్నా, ఎటు పోయినావు? ఇక అక్కడ పోలీసులు జుట్టు పట్టుకొని కొడితే జుట్టు అంతా దాన్ని కటింగ్ చేయించుకున్నానే. అందుకని నీకు బయటికి పోతానని చెప్పి నేను కటింగ్ చేయించుకొని వచ్చిన. అవునా? నడు నడు, అక్కడ పోలీసులు ఏమంటారో ఏమో నాకు రంది అవుతుంది. ఇప్పుడు కటింగ్ కాడికి పోయినావు నువ్వు. అరే జుట్టు పట్టుకొని కొడితే జుట్టు అంత అద్దు కదనే, నీకేం తెలుస్తాను పాటు. అక్కడ ఎంతమంది ఉన్నారో ఏమంటారో, పోలీసులు ఏమంటారో, ఇట్లనో ఏమో. కొత్త కట్టేట్టున్నారు పోలీస్ స్టేషన్. అయితే వాయ కానీ లోపల పోయినాక భయపడకు, వట్టినే వనకకు. నా గురించి నీకు ఏం ఎరుకనే? నేను వచ్చే దగ్గరే కట్టుంటుంది. ఇప్పుడు ఎట్లా ధైర్యంగా ఉంటున్నావు? ఇప్పుడు బా నువ్వు నేను అనుకుతానా? బా నువ్వు చూస్తూ బా. అస్సలు భయపడకమ్మా నువ్వు. నీ డబ్బులు నీకు ₹1 పోకుండా ఇప్పించే బాధ్యతనా అది. సరే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎవరా? ఎవరు కావాలి? ఇగో సార్ ఈయననే, నా సంతకం పెట్టి ఎత్తుకపోయింది. ఇక ఈయనే. ఆహా, ఇతనేనా బిచ్చపతి అంటే? ఏ సంగతి ఎత్తుకపోయింది? ఓకే జోరుగానే ఉన్నాడు. చెప్తా ఆగు. ఎత్తుకపోవడేంది? గీ ముసలా ఉండదేంది? ఓ ముసలా, నువ్వెందుకు వచ్చినావు? ఆమె ఎందుకు వచ్చిందో నేను చెప్తా. ఆమె పైసలు ఎడ పెట్టినావు? పైసలా? పైసలు ఎక్కడి? మర్చి పైసలు అంటారేమే? ఏమో నాకేమెరక, ఈ ముసలాం ఎవరు? మర్చిపోయినా వానే. మన సందుగా పెట్టే పట్టుకొచ్చినాక ₹2000 అయ్యా ₹1000 నోట్లు వెళ్ళలేదా దానిలో? అది ఈమెదే సందుగా. ఇంకా షెల్లెల నోట్ల సందుకు ఎత్తుకొని వచ్చినావు, అది ఈమెదేనా? ఈమెదే. ఓ ముసలా, ఎందుకు వచ్చినావు? ఏం పని మీద వచ్చినావు ఇక్కడికి? బాగానే వచ్చి కూర్చున్నావు. చెప్పు సారు, ఎందుకు నన్ను పిలిచిల్లట? ఏంది కథ? ఏంది మీ సంగతి? ఏంది మీ లచ్చనం ఏంది? ఏంది? బుచ్చపతి గారు బాగానే మాట్లాడుతున్నావు కానీ సంతగా ఎందుకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నా? పైసలు ఉన్నాయి కావచ్చు అని తీసుకున్నా. దానిలో 1 కోటో 2 కోట్లు వెళ్తాయి కావచ్చు అని తీసుకున్నా. ఏమి లేవు. ఏం లేకపోతే ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారు? భయపడతారు నానే మర్చి. భయపడలే లేదు మనం. చెప్పు. అసలు నువ్వేం చేస్తానో నీకు అర్థమవుతుందా? ఏం చెప్తానే? నువ్వు భయపడతావు అంటే కదా. ఇక నేను భయపడతానా? పోలీసులు చూసినా భయం లేదు, మనకి ఎవరు చూసినా భయం లేదు. చెప్పు సారు, నీ ముచ్చట ఏంది? పిలిచిన సంగతి చెప్పు. ఈ సంగతి తర్వాత నీ ముసలమ్మ సంగతి. ఆగు బుచ్చపతి ఆగు, ఒక్క నిమిషం ఏదో ఫోన్ వస్తుంది ఆగు. హలో. నిన్న మనం కొట్టిన వాళ్ళని ఇవాళ వాళ్ళు మొత్తం పూర్తిగా చెప్పేదాకా వాళ్ళ సంగతి ఏందో చూడు. మొత్తం కాళ్ళు చేతులు ఇరగొట్టి మొత్తం తీసేసినా మంచిదే. మనం చూసుకుందాం. ఆగు ఒక్క నిమిషం. కాలు చేతులు ఇరగొట్టిల్లా? అబ్బో ఈ కథ మంచిగా లేదు మరిచి. అగో మళ్ళేమో సడన్ గా కింద కూర్చుంటివి, ఏమైంది? సారు కాలు చేతులు అంటాడు కాదే, నా కాలు ఈ వరకు ఎత్తి మీరు కత్తాంది. అయ్యో ఇది ఎక్కడికి అతి సారు. అసలు ముచ్చటేంది సారు? మీ పుణ్యం ఉంటుంది. అసలు ముచ్చటేంది? ముచ్చటేం లేదు బుచ్చపతి. ఆమె సంతకలో డబ్బులు ఉండేనట. ఆ డబ్బుల సంగతి ఏందో చెప్పు. నేనేం చెప్పాలి? కట్టే ఇంకా దూరం జరుపు సారు. నాకు కొంచెం భయం సారు. ఇవరకు కాలిరినేమో సారు. దానిలో ఏం లేకుండే సారు, దానిలో ఏం లేకుండే. దానిలో ఏం పైసలు ఉట్టి సంతకం. ఏంటిది? నేను బయటికి పోవన్నా? బయట కూర్చుందామంటే కుర్చీలో పాడుపడి సారు ఎడమ పక్క కొట్టకుండి కుడి పక్కకే కొట్టుండి. ఎడమ పక్కకు నేనే మొన్న పొల్లు దంచిన వాతలు ఉన్నాయి, జరా కుడి పక్కకు చూసి కొట్టుండి. అయ్యో మనిషిని నన్ను కొట్టేయడానికి తీసుకొచ్చి రావే. నేను చూసుకుంటా బా నువ్వు ఇదే నానే చూసుకునేది. అయ్యో
సారు నిజమే సారు, నాకేం తెలియదు, సంతకం పెట్టి తెలియదు, కథ తెలియదు, నచ్చదని తెలియదు. అయ్యో సారు. మరి అట్లాంటి సంతకం పెట్టే పట్టుకొని ఎందుకు ఉరికినావు? ఎందుకు ఉరికింది అంటే దానిలో పైసలు ఉండొచ్చు, మంచిగా 1 కోటి 2 కోట్లు అత్త మంచిగా నాకు అయితే అని ఉరికిన. అప్పులు బాగున్నాయి సారు, ప్యాకెట్ ఆడి పైసలన్నీ ఓడగొట్టుకున్నాక అట్లా. అందుకని అప్పులు బాగున్నాయి, పైసలు తీసేట్టు కట్టుకోవచ్చు అనుకున్నా. ఈ ముసలిదారికి కూడా పైసలు ఏం చేస్తాయి అని పట్టుకపోయినా కానీ అబ్బో దానిలో పైసలు లేవు సారు. 1000 రూపాయలు 2 వెళ్ళినాయి సారు, దానిలో ఏమి లేవు. ఏంటిది ఇక నువ్వు పేకాట కూడా ఆడినావా? ఓకే, నీ సంగతి ఇక తెలుస్తుంది. ఆగు, ఇక నీకుంటది ఈ రోజు నుంచి, ఇక లెక్క పెట్టుకో. ఇక అయ్యో మర్చి ఎటువైనవే, అయ్యో పుచ్చుకుని పేకాట గురించి కూడా చెప్పినా కాదే మర్చి. నువ్వేమనుకున్నా మంచిదే, నువ్వు దెబ్బలు తినడం అంతా అయిపోయినాక వెలువు, నేను చూసుకుంటూ అక్కడ ఉండలేను. అసలే ఇక్కడ కుర్చీలు లేవు, కింద కూసోలేక సత్తానా. అయ్యో నన్ను తీసుకొచ్చి ఆగం చేసినవే మర్చి. ఇక అద్దు నీతోని కాదు కానీ సారు, నీ పుణ్యం ఉంటుంది సారు, నీ దయ సారు, ధర్మం సారు. దానిలో పైసలు లేవు సారు. దానిలో ఒక 2000 రూపాయలు చెప్తాను కదా సార్, 2000 రూపాయలు ఉండే. అది పాత నోట్లు, అక్కర నోట్లు, అవి చింపి పారేసిన సార్. అవి చూపెడదామంటే కూడా లేవు. అయ్యో దేవుడా, ఓ ముసల్దారా, నువ్వు అసలు ఏం మంచివి. అయ్యో నీ సంతగా పాడబడ సంతగా, నేనేమో పైసలు తయారుకుంటే నేను ఆగం కథ వచ్చింది నాకు సారు. ఏం లేకుండా సారు. అయితే లేని సంగతి ఏంటో ఒక 2 నిమిషాలు ఆగు. పరద కొద్దిగా సాటిగా అయింది కొంచెం. అమ్మ ఏం లేదంటే అమ్మ సంతకాల మరి ఎట్లా మరి? ఏం లేదంటే నేనేం చేస్తా సారు, ఆయన పట్టుకునే పాయే కాగితం రాసి ఇచ్చే కాగితం తెచ్చి మీకు అప్పనే చెప్తే ఇవి మీరు ఎట్లా చేస్తారో మీ దయ. మరి కాగితం మందామని ఏమనుండ్రి. నువ్వు చూస్తారు, దండం పెడతారు, ఆయన ఏం లేదంటాడు. సరే ఆయన సంగతి ఆగమ్మా, నేను చెప్తా. ఏ మల్లికార్జును, ఏ ఎల్లయ్య, ఏ కోటేసి ఇట్రా, ఇల్లు పట్టుకపోదాం, ఒక సెట్ రా, ఇట్రా పరదకి తీసుకుపోదాం, ఇట్రా ఇన్ని కొద్దిగా మర్యాద చేసేదన్న ఆయిల్ మసాజ్ చేస్తాందా? మర్యాద అంటే నాకు ఇష్టం సారు. ఏముంటుంది సార్, తిండి ఉంటుందా? ఏ చెప్తాందా? నేను ఫుల్ తింటాను ఇక. బాబు అయ్యో ఇదేందో, అయ్యో దండ పెడతా సారు. సారు అయ్యో 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 సారు, అయ్యో అది తింటే సారు. అయ్యో కొట్టుకున్నాను. అయ్యో 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 ఆగం చేసినవే మర్చి. ఎల్లయ్య, ఆయనకు మసాజ్ ఇంకా సరిపోనట్టున్నది, ఇంకా కానీ కొద్దిగా మసాజ్ ఇంకా మంచిగా చేయి. అమ్మో అయ్యో సారు. సారు చెప్పిండా పైసలు దొరికినాయా? ఏడమ్మా ఇంకా ఉంది ఆయనకు. ఇప్పుడే నాకౌట్ రౌండ్ అయింది, ఇంకా సెమీ ఫైనల్ ఉంది, ఫైనల్ ఉంది, అప్పుడు ఫైనల్ అవుతుందమ్మా. చెప్తాం ఆగు, నీకు న్యాయం చేస్తాం ఆగు. ఏమో నాకోటి అంటారు సారు, ఏమో నాకోటి అంటారు, ఫైనల్ అంటాను. నాకైతే పైసలు వచ్చే పని చేయండి. ఈ ముసలమ్మకు డబ్బుల పిచ్చి బాగున్నట్టున్నది. నాకౌట్ అంటే బీరు తాగిపిస్తారు అనుకున్నట్టున్నది. నాకౌట్ కాదు, ఆగు, నీకు పైసలు ఇప్పిస్తాం, ఆగమ్మా, తర్వాత చెప్తాం నీ సంగతి కూడా, ఆగు. ఏం చేస్తారో సారు మీ చేతున్నది. ఏమైంది? పోదామా? ముచ్చట పెట్టుకుంటే ఇక్కడ ఏది వారు ఉంటావు? నడువు. ముచ్చట పడడం ముచ్చట కాదే, ఇంకా నేను ముచ్చట పెట్టుకున్నానే. అయ్యో ఎడవ పక్కో కుడవ పక్కో అని చెప్తివి, వాళ్ళు అన్ని పక్కల పచ్చడి దొక్కినట్టు దొక్కిలు కాదే. అబ్బో అబ్బో ఎట్టుడే వచ్చి. అవునా సారు, ఈయనతో ఇంకేమన్నా పని ఉన్నదా? తీసుకురావచ్చా? నాకు ఆకలి బాగా అవుతుంది, ఇంటికి పోయి బియ్యం పెట్టుకొని అన్నం తినాలి. ఓ నీ తిండి పాడోడు, నీ తిండి కగ్గి తలుగు. నేను ఇక్కడ ఆగమైతేనే కాదే, నా ఈ పూర్ణమైంది కాదే మర్చి. నా గురించి ఆలోచించవా? నీ అన్న గురించి ఆలోచిస్తావా? ఏ బుచ్చపతి అట్లుండు. అమ్మా, ఆయన అప్పుల సంగతి, ఆయన ప్యాకెట్ సంగతి, ఆ ముసలమ్మ సంగతి మొత్తం తెలిసినాకనే అత్తడు పో. అయ్యో అంతేనా సారు? అయ్యో నీకు బాగా టైం పట్టేటట్టున్నది, నువ్వు ఇక్కడనే ఉండు. నేను తట్టుకున్నాను, ఆకలి తట్టుకోదు. నాకు బాగా ఆకలి అవుతుంది, నేను ఇంటికి పోయి బియ్యం పెట్టుకొని తింటా. పోషి పాడో నాకలన్నీ తిండి ఎక్కువ నానే మర్చి. అయ్యో తీసుకొచ్చింది, ఆగం చేసింది నన్ను. ఇప్పుడు నా సంగతి సారు. అమ్మా, నీ డబ్బుల సంగతి 2-3 రోజుల తర్వాత చెప్తాము. బుచ్చపతికి ఇప్పుడే పప్పుచారు అన్నం తినిపించచ్చినాం, ఇప్పుడు బిర్యానీ తినిపిస్తామమ్మా. నువ్వైతే ఇంటికి పో. బుచ్చపతి, నువ్వు బిర్యానీ తినిపిస్తాంపా. సరే సారు.
మరి 2-3 రోజుల వరకు వస్తా నేను. మరి నా ₹1 నాకు ఇప్పిరు పాపం, నీ దండం పెడతాను. ఇప్పటిదాకా నువ్వు తిన్నది పప్పుచారు అన్నమే నీకు రుచి అనిపోయినట్టున్నది. నీకు బిర్యానీ అన్నం తినిపిస్తా, లేదంటే బగారా అన్నం తినిపిస్తా. ఇక దా బాస్మతి వేసి తినిపిస్తా. అబ్బో సార్ దండం పెడతా. అప్పుడు గిట్ట అనుకున్నా నేను పోతానదా ఏదా అప్పుడు పప్పుచారు అన్నం అనుకున్నా వాళ్ళు తీసుకువెళ్ళు పొలు దొక్కిళ్ళు. అబ్బో ఇప్పుడు బిర్యానీ అన్నం అంటారు, ఇంకెట్లా చేస్తారో ఏమో. నేను రాను సారు, నేను రానని చెప్తాండు. ఆయన పోయి కొద్దిగా 2 చేతులలో సంకళ్ళ చేతులు వేసుకొని కొద్దిగా వటకరా పోండి, ఆయన సంగతి ఎంత చూద్దాం, బిర్యానీ తినిపిద్దాం పో. అబ్బో అదు సార్ అదు, నేనే వస్తానా. వాళ్ళ అత్త ఇంకా ఘోరంగా ఉంటుంది. అబ్బో పిసికి చంపుతారు. వస్తానా సారు వస్తానా. అయ్యో అమ్మో అయ్యో అమ్మో కాలు సార్ కాలు. అబ్బో కాలు ఎలుగుతుంది. అబ్బో మాట్లాడకుండా కొడతాడు. దేవుడో. అయ్యో ఎంతో అప్పులు చేసినా, ఎన్నో ప్యాకలాడినా, అయినా ఎక్కడ పోలీసులు పట్టుకోపోలే, ఎక్కడ ఏమనలే. ఈ ముసలి పాడు కూడా సంతకం పట్టుకపోయిన పాపానికి పేపర్ రాయించుకునేది పోలీస్ స్టేషన్ చేసి పొలి దొక్కిస్తాను. అయ్యో